గత నెల రిలీజైన కన్నడ సినిమా ఫైర్‌ఫ్లై ఇప్పుడు ఓటీటీలో అందుబాటులో ఉంది. ఐఎండీబీలో 7.6 రేటింగ్తో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. శివరాజ్ కుమార్ కుమార్తె నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రం విశేష ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ వారం మరో కన్నడ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చింది. గత నెల 24న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా డిజిటల్ ప్రీమియర్ కావడం విశేషం. ఐఎండీబీలో 7.6 రేటింగ్ ఉన్న ఈ సినిమాను ప్రముఖ కన్నడ నటుడు శివరాజ్ కుమార్ కూతురు నివేదిత శివరాజ్ కుమార్ నిర్మించడం విశేషం. ఫైర్‌ఫ్లై ఓటీటీ స్ట్రీమింగ్ కన్నడ డ్రామా మూవీ పేరు ఫైర్‌ఫ్లై. ఈ సినిమా ఏప్రిల్ 24న థియేటర్లలో రిలీజైంది. వంశీకృష్ణ శ్రీనివాస్ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. అతడే లీడ్ రోల్లోనూ నటించాడు. ఇక శివరాజ్ కుమార్ కూతురు నివేదిత శివరాజ్ కుమార్ నిర్మించింది. ఆమెకు నిర్మాతగా ఇదే తొలి సినిమా. ఈ ఫైర్‌ఫ్లై మూవీ శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే దీనిపై ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే సడెన్గా ఓటీటీలోకి వచ్చేయడం విశేషం. ఫైర్‌ఫ్లై మూవీలో వంశీ కృష్ణ శ్రీనివాస్‌తో పాటు రచన ఇందర్, అచ్యుత్ కుమార్, సుధరణి ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈ సినిమా కన్నడ స్టార్ హీరో దివంగత డాక్టర్ రాజ్ కుమార్ జయంతి అయిన ఏప్రిల్ 24న థియేటర్లలో రిలీజ్ చేశారు. ఇందులో వివేకానంద అనే పాత్రలో వంశీ కృష్ణ నటించాడు. మూవీ మొత్తం అతని చుట్టే తిరుగుతుంది. జీవితంలో అన్నీ కోల్పోయిన దశ నుంచి అతడు తిరిగి ఎలా ఎదిగాడన్నదే ఈ మూవీ కథ. వివేకానంద 4 ఏళ్ల తర్వాత అమెరికా నుంచి ఇండియాకు వస్తాడు. అయితే తన తల్లిదండ్రులు మూర్తి, పద్మ చనిపోవడంతో అతడు తీవ్ర వేదనకు గురవుతాడు. ఆ తర్వాత 3 నెలల పాటు కోమాలోకి వెళ్ళిపోతాడు. తన ఉద్యోగం కోల్పోతాడు. డిప్రెషన్, నిద్రలేమితో బాధపడుతుంటాడు. ఇలాంటి సమయంలో ఓ డేటింగ్ యాప్ ద్వారా నేహను కలుసుకుంటాడు. ఆమె కలిసిన తర్వాత అతడిలో ఎలాంటి మార్పు వచ్చింది? మళ్ళీ తనకు తాను ఎలా గాడిపడ్డాడు అన్నది ఈ ఫైర్‌ఫ్లై మూవీలో చూడొచ్చు. రివర్స్ స్క్రీన్‌ప్లే ద్వారా ఇదంతా చూపించడమే ఈ సినిమాలో ప్రత్యేకం. అంటే కథను వెనక్కి నడిపించడం అన్నమాట. ఈ ఫైర్‌ఫ్లై సినిమాను ప్రైమ్ వీడియోలో కన్నడ ఆడియో, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో చూడొచ్చు. చివరగా ఫైర్‌ఫ్లై సినిమా ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో నిండి ఉంది. రివర్స్ స్క్రీన్‌ప్లే, దృఢమైన కథాంశం ఈ సినిమా ప్రత్యేకతలు.